హలో ఆల్, దసరా వస్తుంది కదా. నేనైతే మంచిగా ఏదైనా పెయింట్ చేయాలనుకున్నాను. దట్టు నా దగ్గర కాన్వాస్ అయితే షీట్ ఉంది. ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు కూడా కాన్వాస్ మీద పెయింట్ అయితే చేయలేదు. ఈసారి అయితే ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. నేనైతే గూగుల్లోంచి ఒక రిఫరెన్స్ పిక్ అయితే తీసుకున్నాను. దాన్ని ఫాలో అవుతూ చాలా చిన్న చేంజెస్ చేస్తూ నేనైతే డ్రా చేశాను. ఫస్ట్ ఆ క్యాన్వాస్ షీట్ మీద అయితే మనం ఏదైతే రిఫరెన్స్ తీసుకున్నామో దాన్ని అయితే డ్రా చేస్తున్నాను, కొంచెం మినిమల్ డీటెయిలింగ్తో. ఎందుకంటే రిమైనింగ్ డీటెయిలింగ్ అంతా పెయింట్తోనే ఇస్తాం కాబట్టి అవుట్లైన్ వరకు చేసుకున్నాము. దెన్ అటు నుంచి కలరింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇలా కలరింగ్ చేస్తున్నంతసేపు భలే సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఈవెన్ నేను చేసిన తర్వాత అవుట్పుట్ కూడా అంతే బాగా నచ్చింది నాకైతే. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు ఈ పెయింటింగ్ ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ కామెంట్స్. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. దట్ మీన్స్ అది నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఆల్, నమస్తే. లెట్స్ డూ వన్ మోర్ డిఐవై విత్ కలర్ పేపర్స్. దసరా నవరాత్రి అయితే స్టార్ట్ అయిపోయాయి కదా, సో చిన్న డిఐవై చేద్దాం అనుకున్నాను, పూజకి యూజ్ అయ్యేలాగా. సో అమ్మవారిని పెట్టుకోవడానికి యూజ్ అయ్యేలా చిన్న పీటర్ స్టైల్లో చేద్దాము, లోటస్ వచ్చేలాగా. ఫస్ట్ పేపర్స్ అయితే 3 డిఫరెంట్ సైజెస్ తీసుకున్నాను. లీఫ్ కింద వచ్చే గ్రీన్ అండ్ ఇంకా పైన టాప్ లేయర్ కూడా సేమ్ సైజ్ ఉంటుంది, మిడిల్లోది పెద్ద సైజ్. ఇలా 3 తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ అండ్ కట్ చేయాలి. తర్వాత అయితే చిన్నగా ఫోల్డ్ చేసి పిన్ చేసేస్తే మనకి ఫ్లవర్ షేప్ అయితే వచ్చేస్తుంది. చాలా ఈజీ. చూపిస్తున్నట్టుగా మొత్తం 3 షీట్స్ ని కూడా చేస్తే ఫ్లవర్ షేప్ వస్తుంది. దాన్ని 1 by 1 స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ గ్రీన్, తర్వాత పెద్ద షీట్, ఆ తర్వాత మళ్ళీ చిన్న షీట్. కలర్ ఆప్షన్ అది మన ఇష్టం, పింక్ అండ్ గ్రీన్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ దుర్గామాత కోసం కాబట్టి నేను రెడ్ అయితే యూజ్ చేశాను. ఇంకా ఫైనల్ గా పెటల్స్ కి గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చాను. లుక్ ఇంకొంచెం నా దగ్గర అయితే దుర్గామాత ఐడల్ లేదు, అందుకని చెప్పి వినాయకుడిని అయితే పెడుతున్నాను. ఇది మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. దట్ మీన్స్ ఇంకా నాకు మోర్ ఎంకరేజింగ్ అనిపిస్తుంది. అండ్ ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఆల్, నమస్తే. లెట్స్ డూ వన్ మోర్ డిఐవై. నేనైతే ఎప్పటి నుంచో మండల్ ఆర్ట్ డ్రా చేయాలనుకుంటున్నాను. చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది, బట్ ప్రాసెస్ కొంచెం డిఫికల్ట్ అనిపించింది. ముందైతే మనకి ప్యాటర్న్ సిమిలర్ గా రావడం కోసం అయితే ఇట్లా లైన్స్ డ్రా చేసుకున్నాను. మిడిల్ పార్ట్ లో నేను వేరే పోర్షన్ అనుకున్నా, దానికోసం అని చెప్పి పెన్సిల్ మార్క్ ఎరేజ్ చేసి డ్రా చేయడం స్టార్ట్ చేశాను. ఇది చూసినది ఈజీ అయితే కాదు, ఫస్ట్ నేను కూడా చూసి ఈజీ అనుకున్నా, బట్ పెన్సిల్ తో ఇంకా కష్టంగా ఉంటుంది. మార్కర్ కాబట్టి నాకు ఆల్మోస్ట్ 2 hours టైం పట్టింది ఇది చేయడానికి అయితే. ఇది చేస్తున్నంతసేపు మాత్రం చాలా ఓపిక అయితే ఉండాలి, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. ఇంకా చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది. వన్స్ ఇది చేయడం అయిన తర్వాత మనలో కూడా చాలా టాలెంట్ ఉంది అనిపిస్తుంది. వన్స్ అవుట్పుట్ చూస్తే నాకైతే అంత బాగా నచ్చేసింది. మీకు ఎలా అనిపించింది లెట్ మీ నో ఇన్ కామెంట్స్. దట్స్ మీన్స్ నాకు ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ గా అనిపిస్తుంది. నేను వచ్చేసరికి A4 షీట్ అయితే తీసుకున్నాను, కలర్ పేపర్. నా థాట్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఉండేలాగా. ఫస్ట్ ఒక సైడ్ వచ్చేసరికి చిన్న ఫోల్డ్ అయితే చేసుకున్నాను. నేను తీసుకున్నది చిన్న సైజ్ కాబట్టి పర్టికులర్ మెజర్మెంట్స్ అయితే ఏమీ లేదు. దాన్ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి బాటమ్ పార్ట్ లో ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా చెప్పడం కన్నా చూస్తే ఈజీగా అనిపిస్తుంది, స్టెప్ బై స్టెప్ చేయడం. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత కొంచెం సేపు అయితే పక్కన పెట్టేయడం బెటర్, ఎందుకంటే ఇమీడియట్ గా ఓపెన్ చేయడం వల్ల మొత్తం స్టిక్ చేసిందంతా కూడా ఊడిపోతుంది. దాన్ని ఇలా సైడ్స్ లో అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ 1 centimeter అయితే పెట్టాను నేను. వన్స్ ఈ ప్రాసెస్ అయిన తర్వాత మనమైతే ఇమేజ్ ఏదనుకున్నామో దాన్ని అయితే డ్రా చేసుకోవాలి. నేనైతే దసరా కోసం కాబట్టి త్రిశూలం అయితే డ్రా చేశాను. దెన్ సింగిల్ పంచ్ చేసి థ్రెడ్ అయితే పెట్టేశాను, బికాజ్ ఇది చిన్న సైజు. మనం పెద్ద సైజ్ పేపర్ తీసుకుంటే 2 punches చేయాలి, అప్పుడు హ్యాండిలింగ్ ఈజీగా ఉంటుంది. అండ్ హియర్ ఈస్ ద ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మరిన్ని లెట్స్ డూ వన్ మోర్ డిఐవై విత్ MDF షీట్. ఆల్రెడీ దసరా నవరాత్రులు అయితే నడుస్తున్నాయి కదా, సో దానికోసం అని చెప్పి ఒక డెకోర్ ఐటమ్ చేస్తున్నాను. మనకి పూజా మందిరంలో దియాస్ పెట్టుకోవడానికి కానీ లేదంటే ప్రసాదం పెట్టుకోవడానికి కానీ చిన్న స్టాండ్ లాగా కింద హోల్డర్ స్టైల్లోని ఉండేలా ముందు MDF షీట్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే పెయింట్ చేశాను. మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు, బ్రైట్ అండ్ డార్క్ కలర్స్ అయితే బాగుంటాయి. ఫస్ట్ గ్రీన్ తీసుకొని దానిపైన అయితే చిన్నగా పెన్సిల్తో ప్యాటర్న్ అయితే వేసుకున్నాను. దానిపైన విత్ వైట్ తో ఫిల్ చేసుకుంటున్నాను. ఎందుకు వైట్ అంటే ముగ్గు వేసిన లుక్ ఉంటుందని చెప్పేసి. ఈ మెలకల ముగ్గులు అయితే మనతో కాదు, సో నేను ఫ్రెండ్ హెల్ప్ అయితే తీసుకొని దీని అయితే డ్రా చేశాను. నాకైతే అవుట్పుట్ చాలా బాగా అనిపించింది. అండ్ ఫైనల్ గా దీనిపైన మనకి బుక్స్ కి యూజ్ చేసే షీట్ అయితే వేస్తున్నాను, ట్రాన్స్పరెంట్ విత్ గ్లూ షీట్. దీనివల్ల ఏమి అంటే ఈవెన్ ఆయిల్ లీక్ అయినా ప్రసాదం వల్ల ఏదన్నా కొంచెం వెట్ వచ్చినా పాడవకుండా ఉంటుందని చెప్పి లాంగ్ లైఫ్ కోసం. ఈ డిఐవై మీకు ఎలా అనిపించింది లెట్ మీ నో ఇన్ కామెంట్స్. లెట్స్ సీ వన్ మోర్ డిఐవై. యాక్చువల్లీ లెట్స్ డూ అంటాను కదా, ఆల్రెడీ డిఐవై అయితే చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ వీడియో అయితే డిలీట్ అయిపోయింది. బట్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది.
నాకైతే చాలా నచ్చేసింది ఇది. బట్ ఏంటంటే దీనికి ఇంకొంచెం ఫినిషింగ్ టచ్ అయితే ఉంది. అది ఏంటంటే ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ ఈ క్రాఫ్ట్ మొత్తానికి నాకు ఆల్మోస్ట్ 2 to 3 hours అయితే పట్టింది. బట్ అన్ఫార్చునేట్లీ వీడియో అయితే డిలీట్ అయిపోయింది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఆ హాప్ రింగ్ అయితే ఉంటుంది కదా, మనకి 2 rings వస్తాయి. అందులో ఒక పీస్ తీసుకున్నాను నేను. ఇంకా మధ్యలో బాడీ మొత్తం వచ్చేసరికి కార్డ్బోర్డ్తో అయితే కట్ చేసి కలర్ చేశాను. ఇంకా ఫేస్ త్రిశూలం అయితే క్లేతో చేశాను. ఈ ఫ్లవర్స్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే, జస్ట్ అలా గ్లూగన్ హెల్ప్తో స్టిక్ చేసేస్తున్నా. ఈ ఓవరాల్ అవుట్పుట్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. దట్ మీన్స్ ఇంకా ఎక్కువ ఎంకరేజింగ్ అనిపిస్తుంది. అండ్ మీకు ఏమైనా డిఐవైస్ చూడాలనుకుంటే అది కూడా కామెంట్ చేయండి, నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.